నమస్కారం. ఈనాటి ఒక సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నిజంగా మనల్ని చాలా తీవ్రంగా ఆలోచింపజేసేదే. ఖచ్చితంగా. ఈరోజు మన మూల సమాచారం 25 నవంబర్ 2000వ సంవత్సరంలో మధువనంలో అవ్యక్త బాబ్దాదా ఇచ్చిన ఒక ప్రవచనం లేదా సందేశం నుండి తీసుకున్నాం. ఆ డాక్యుమెంట్ టైటిల్ ఏంటంటే స్వమానములో ఉండాలి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి, అంటే స్టడీ ఇన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ గివింగ్ రెస్పెక్ట్ టు ఆల్. వినడానికి ఇదేదో ఒక సాధారణ ఆధ్యాత్మిక మెసేజ్ లాగా అనిపిస్తుంది కదా, కానీ దీన్ని చదివినప్పుడు అందులో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, దీన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. అసలు నిజమైన స్వమానం అంటే ఏంటి? కష్టమైన పరిస్థితుల్లో, ముఖ్యంగా ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మన దృఢత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, లీడర్షిప్లో ఎలాంటి సైకాలజీ వాడాలి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాఠాలను ఈనాటి చర్చ ద్వారా బయటికి తీద్దాం. నాకైతే ఈ డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు మొదటగా అనిపించిన విషయం ఏంటంటే, ఇది కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాలేదు. మన రోజువారీ జీవితానికి, మన ఇన్నర్ స్ట్రెంగ్త్కి ఒక డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చింది. ఈ సమాచారంలోని తాత్విక లోతులను అర్థం చేసుకుంటే మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని చాలా సులభంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ముందుగా నాకైతే ఈ కంటెంట్లో ఒక అద్భుతమైన పాయింట్ కనిపించింది. సాధారణ వ్యక్తులల్లో అసాధారణత గురించే ఒక వర్ణనుంది అందులో. అవునవును, ఆ మాటల గురించి కదా. అదే, 90 ఏళ్ల వయసున్నా, అనారోగ్యంతో ఉన్నా సరే, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న కొందరు వృద్ధమాతలు ఎంతో దూరం ప్రయాణించొచ్చారట. వీళ్లను చూస్తే చాలా సాధారణమైన వ్యక్తుల్లా కనిపిస్తారు. కాని ఆ డాక్యుమెంట్లో ఏముందంటే, ప్రపంచంలో ఎంతో పలుకుబడి ఉన్న వీవీఐపీలకు కూడా లేని ఒక విశేషత ఆ వృద్ధులకుందని రాశారు. అదే, పరమాత్మను గ్రహించే దివ్యబుద్ధి. అంటే సొసైటీలో ఎంతో హోదా, పవరున్నవారికి కూడా సాధ్యం కాని ఒక లోతైన క్లారిటీ వీరికుందని చెప్పడం చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే దీని అసలు అర్థమేంటి అంటారు? ఇక్కడ బుద్ధి అంటే మన ఐక్యూ లెవెల్స్ లేదా మన ఎడ్యుకేషన్ కాదు. మనం ఒక కార్పొరేట్ లీడర్ని తీసుకుంటే వాళ్లకు బయటి ప్రపంచం గురించి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ మనసులో ఎప్పుడూ ఒక గందరగోళం ఉంటుంది. కాని ఈ వృద్ధమాతలకున్న ఆ దివ్య బుద్ధి అనేది వాళ్ల స్పష్టత నుండి వచ్చింది. వాళ్లు అంత దూరం ప్రయాణించి రావడానికి కారణం కేవలం వెళ్ళి ఏదో దర్శనం చేసుకుని రావడానికి కాదు కదా. మరింకేంటి? వాళ్ల టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది: బాబా సమానంగా తయారవ్వాలి అని. ఆధ్యాత్మిక మార్గంలో అసలు లక్ష్యం కేవలం భక్తి చేయడం కాదు, ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగడం. ఆ క్లారిటీ ఆ మాటలలో ఉంది. వావ్! అంటే భక్తికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి మధ్య ఉన్న డిఫరెన్స్ని చాలా అందంగా చెప్పారు. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఈ కంటెంట్లో చిత్రం వర్సెస్ చరిత్ర అనే ఒక అద్భుతమైన ఉదాహరణ వాడారు. అది చాలా బావుంటుంది. సాధారణంగా మనం ఎవరినైనా ఆదర్శంగా తీసుకుంటే వాళ్ల ఫోటోలు పెట్టుకుంటాం. బ్రహ్మబాబా చిత్రాలను పెట్టుకోవడం మంచిదే, కాని ఆ చిత్రాన్ని చూసి కేవలం దండం పెట్టుకుని ఆగిపోకూడదు. ఆ చిత్రాన్ని చూసి వాళ్ల చరిత్రను, అంటే వాళ్ల యాక్షన్స్ని, వాళ్ల క్యారెక్టర్ని కాపీ చెయ్యాలి అని చెప్పారు. కాని ఒకరి క్యారెక్టర్ని కాపీ చేయడం చాలా కష్టం కదా. ఖచ్చితంగా కష్టమే. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, ఈ కాపీ చేయడం అనే కాన్సెప్ట్ని వివరించడానికి ఆ స్పీచ్లో ఒక టెక్నాలజికల్ అనాలజీ వాడారు. అదేంటంటే ఫోటోకాపీ మెషీన్. ఫోటోకాపీ మెషీన్. 2000 సంవత్సరంలోనే ఇలాంటి ఉదాహరణ వాడటం భలే ఉంది. అవును, సైన్స్ ఫోటోకాపీ మెషీన్లను ఎలాగైతే కనిపెట్టిందో, ఒక పేపర్ని పెడితే అది యాజ్ ఇట్ ఈస్గా ఎలా వస్తోందో, మనం కూడా ఆదర్శవంతమైన వ్యక్తుల అడుగుజాడలను అలాగే కాపీ చేయాలట. గుడ్డిగా అని కాదు, కానీ వాళ్ల గుణాలను మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అంటే మన సొంత కన్వీనియన్స్ కోసం దాన్ని మార్చకూడదా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం పొరపాటు చేస్తాం. మనం ఎవరినైనా ఫాలో అయ్యేటప్పుడు మనకు నచ్చినవి తీసుకుంటాం, కష్టంగా ఉన్నవి వదిలేస్తాం, లేదా మన ఈగోకి తగ్గట్టు మార్చుకుంటాం. కానీ ఒక ఫోటోకాపీ మెషిన్ అలా చెయ్యదు కదా. ఉన్నది ఉన్నట్లుగా ఇస్తుంది. మన ప్రవర్తన కూడా అలా అచ్చుగుద్దినట్లు ఆ ఉన్నత గుణాలను రిఫ్లెక్ట్ చేయాలి అని దీని అర్థం. చాలా పవర్ఫుల్ అనాలజీ ఇది. అయితే ఇలా కాపీ చెయ్యాలంటే దానికొక టూల్ కావాలి. అదే దృఢత్వం, డిటర్మినేషన్. ఈ మూలాలలో దృఢత్వం గురించి ఇచ్చిన డెఫినిషన్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. ఏమనిచ్చారు?
దృఢత్వం అంటే కేవలం మైండ్లో ఒక థాట్ అనుకోవడం కాదట. మరణించాల్సొచ్చినా, మనం తగ్గవలసొచ్చినా, అంటే ఒంగవలసొచ్చినా లేదా సహించవలసొచ్చినా సరే ఆ సంకల్పాన్ని వదలకపోవడమే నిజమైన దృఢత్వమని చెప్పారు. ఇది చాలా హై స్టాండర్డ్ కదా. అవును. ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ని చెప్పారు. పాత రోజుల్లో బ్రహ్మాబాబా చిన్నపిల్లల దృఢత్వాన్ని ఎలా పరీక్షించేవారో తెలుసా? పిల్లలతో ఎండుమిరపకాయలు తినిపించడం. అరే, ఎండుమిరపకాయలా? అవును, ఎండుమిరపకాయలు తినడం, కుండల కొద్దీ నీళ్లు తాగడం లాంటివి చేయించేవారట. సరదాగానే, కానీ వాళ్ల డిటర్మినేషన్ని చెక్ చేయడానికి. అంతేకాదు, కళ్ల ముందు చేతులు వేగంగా ఆడిస్తున్నా సరే అస్సలు రెప్పవేయకుండా అచలంగా ఉండాలని చెప్పేవారట. కళ్ల ముందు చేయి కదిలితే న్యాచురల్గానే మనకు భయం వేసి కళ్ళు బ్లింక్ అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయడమంటే మాటలు కాదు కదా. అవును. దీనిని మనం కేవలం ఒక పాత కథలా కాకుండా ఒక విస్తృత కోణంలో చూడాలి. ఆ ఎండుమిరపకాయలు లేదా కళ్ల ముందు ఆడే చేతులనేవి మన లైఫ్లో ఎదురయ్యే సవాళ్లకు సింబల్స్. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ ఎండుమిరపకాయ తిన్నంత మంట వస్తుంది. కరెక్ట్. ఆ సమయంలో మన కళ్ళు బ్లింక్ అవ్వకూడదు. అంటే మన ఫోకస్, మన ఎమోషనల్ స్టెబిలిటీ చెదిరిపోకూడదు. ఎంతటి సమస్య వచ్చినా సంకల్పమనే నేత్రం చలించకూడదనేది ఇక్కడ ప్రధానమైన మెసేజ్. అంటే ఎమోషనల్ రియాక్షన్ ఇవ్వకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ. దీనికే ఈ డాక్యుమెంట్లో 6 నెలల హోంవర్క్ అనే ఒక కాన్సెప్ట్నిచ్చారు. 6 నెలల హోంవర్క్ అంటే ఏంటి? అంటే మనమేదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఉదాహరణకు కోపం తెచ్చుకోకూడదు అని అనుకున్నామనుకోండి, ఒక వారం రోజులు బాగానే ఉంటాం, కానీ ఆ తర్వాత మళ్ళీ పాత పద్ధతికే వచ్చేస్తాం. అలా కాకుండా నిరంతరం అచలంగా ఉండటం అనేది ఒక 6 నెలల పాటు బ్రేక్ లేకుండా ప్రాక్టీస్ చేయాలట. అప్పుడే అది మన క్యారెక్టర్గా మారుతుంది. అంటే చిన్న విషయాలకే మన సంకల్పాన్ని వదిలేయకూడదు అని. అవును. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే మనం తీసుకున్న మంచి డెసిషన్ని పక్కన పెట్టేస్తాం కదా. అందుకే ఈ 6 months హోంవర్క్. ఇదొక ఛాలెంజ్లా ఉంది. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్లోని ఇంకో ముఖ్యమైన భాగానికి వద్దాం. ఈ కంటెంట్లో విశ్వపరివర్తకులుగా ఉండటం గురించి మాట్లాడారు. ఎవరైనా మనల్ని అగౌరవపరిచినా, నిందించినా, ద్వేషించినా మనం ఎలా స్పందించాలి? ఇందులో ఏమన్నారంటే అగౌరవాన్ని సహించటం రావాలట. అంతేకాదు, నిందను గులాబీగా మార్చాలి అనొక బ్యూటిఫుల్ ఫ్రేజ్ వాడారు. నిందను గులాబీగా మార్చడం చాలా డీప్గా ఉంది. అవును, మారి చూపించాలి, ప్రతీకారం తీర్చుకోకూడదు అనేది ఇక్కడ స్లోగన్. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రిటర్న్ ఇవ్వాలనిపిస్తుంది కదా, కానీ దాన్ని పూలులాగా, అంటే ఒక పాజిటివ్ వైబ్ లాగా మార్చడం ఎలా సాధ్యం? ఇక్కడే సైకాలజీ అంతా ఉంది. ఎదుటివారి మనల్ని అన్నప్పుడు మనం దానికి రియాక్ట్ అయ్యే విధానాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మాయ అని వర్ణించారు. ఇక్కడ మాయ అంటే ఏదో బయటనుంచి వచ్చే రాక్షసుడు కాదు. ప్రతికూలతలు, సవాళ్లే మాయ. అయితే ఇక్కడ ఇంకో ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటంటే, మాయ భయంకరమైన రూపంలో రాదట, అది రాయల్ రూపాల్లో వస్తుందని వివరించారు. రాయల్ రూపాలు అంటే భయంకరంగా కాకుండా రాయల్గా రావటమేంటి? అంటే అది మనకు ఒక నిజంలాగా భ్రమ కలిగిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని కారణం లేకుండా విమర్శించారనుకోండి. అప్పుడు మన మనసు మనతో ఏమని చెప్తుందంటే, చూడు, తప్పు వాళ్లదే, నా వైపే న్యాయముంది, నేనిప్పుడు కోప్పడటంలో ఎలాంటి తప్పు లేదు, ఇది మాయ కాదు, ఇది రియాలిటీ అని మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటాం. ఓ, అంటే మనల్ని మనం సమర్థించుకోవడం అన్నమాట. అవును, మన ఈగోని డిఫెండ్ చేసుకోవడమే మాయ యొక్క రాయల్ రూపం. ఆ సమయంలో మనకి అసలు అర్థం కాదు మనం కోపంలో ఉన్నామని. దీన్నే డాక్యుమెంట్లో క్రోధం యొక్క సూక్ష్మ రూపం లేదా అంశరూపం అని కూడా అన్నారు. ఈ అంశరూపం పాయింట్ చాలా రెలవెంట్గా ఉంది. బాబ్ దాదా వద్దకు వచ్చిన రిపోర్ట్ల గురించి అందులో ప్రస్తావించారు కదా. ఏంటంటే, ఇప్పుడు పెద్దగా ఎవరూ అరిచి గొడవ పడట్లేదు, కానీ ఈ అంశరూపంలో క్రోధం చాలా ఎక్కువగా ఉందట. కరెక్ట్. అంటే ఆఫీసుల్లో గాని, పర్సనల్ లైఫ్లో గాని మనం కోపాన్ని డైరెక్ట్గా చూపించకుండా ఒకలాంటి సెటైర్లు వేయడం, లేదా కఠినంగా మాట్లాడేసి ఆ తర్వాత నాకలాంటి భావన లేదు, ఊరికే అనేశాను అని కవర్ చేసుకోవడం చూస్తుంటాం. ఇదేనా అంశరూపమంటే? ఎగ్జాక్ట్లీ. ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అంటారు దీన్ని. కోపం మన లోపలే ఉంటుంది, కానీ బయటపడితే బాగోదు అని దాన్ని నవ్వుతోనో వెటకారంగానో బయటికి వదులుతాం. ఇది పెద్ద కోపం కన్నా చాలా డేంజర్, ఎందుకంటే ఇది సంబంధాలను సైలెంట్గా నాశనం చేస్తుంది. మరిలాంటి రాయల్ మాయ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా జయించాలి? ఇక్కడ ఒక భరోసా ఇచ్చే విషయాన్ని స్పష్టం చేశారు.
ఏ శత్రువైనా అంతమయ్యే ముందు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ వాడేస్తాడు. అవును, తన అన్ని అస్త్రాలను ఒకేసారి ప్రయోగిస్తాడు. మాయ కూడా అలాగే చేస్తుందట. మనం ఎప్పుడైతే ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటామో అప్పుడే మనకు ఎక్కడలేని కోపం, చిరాకు వచ్చేలా పరిస్థితులు క్రియేట్ అవుతాయి. కానీ మనం అక్కడే నిలబడితే చివరకు ఆ మాయ మన కాళ్లపై పడుతుంది, అంటే ఓడిపోతుంది అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. వావ్! తుఫాను ఆగిపోయే ముందొచ్చే పెద్ద గాలిలాంటిదన్నమాట. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ లీడర్షిప్ కాన్సెప్ట్కి వద్దాం. ఈ డాక్యుమెంట్లో 1200 మంది టీచర్లను ఉద్దేశించి చెప్పిన ఒక అద్భుతమైన సైకలాజికల్ రూల్ ఉంది. అదే 95-50 రూల్. ఇది నా ఫేవరెట్ పార్ట్. ఇది నిజంగా లీడర్షిప్కి ఒక మాస్టర్ క్లాస్. వివరించారు. ఎవరైనా తమ పాత సంస్కారాల వల్ల 95% తప్పు చేసి కేవలం 5% మాత్రమే మంచి చేస్తే ఎలా స్పందించాలి అనేది ఈ రూల్. జనరల్గా మనం ఏం చేస్తాం? ఆ 95% తప్పునే పట్టుకుని వేలాడతాం కదా. అదే కదా మన ప్రాబ్లం. ఇక్కడొక అద్భుతమైన మానసిక విశ్లేషణ ఏంటంటే, ఆ 5% మంచిని ముందుగా గుర్తించి మెచ్చుకోవాలట. వారిలో ధైర్యాన్ని నింపాలి. కానీ అలా 5% మెచ్చుకుంటే వాళ్లు చేసిన తప్పును ఎంకరేజ్ చేసినట్లు అవదా? అవ్వదు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి అప్పటికే ఒక భయంలో, గాబరాలో ఉంటాడు. ఆ టైంలో మనం వెంటనే తప్పును ఎత్తి చూపితే వాళ్లు మరింత డిఫెన్సివ్ అయిపోతారు. మనం వాళ్లకొక సేఫ్ స్పేస్ ఇవ్వాలి. ముందుగా ఆ చిన్న మంచి పన్నే అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ల మైండ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు మిగిలిన 95% సరిచేసుకోమని చెప్తే వాళ్లు వినడానికి రెడీగా ఉంటారు. అంటే ముందుగా ధైర్యమిచ్చి ఆ తర్వాత తప్పును కరెక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. లోపాలను పదే పదే ఎత్తి చూపడం కన్నా వారొక శ్రేష్టమైన ఆత్మ అని వాళ్లకు గుర్తు చేయడం ద్వారానే సమర్థత వస్తుంది అని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పేరెంటింగ్లో కూడా చాలా అవసరం కదా. పిల్లలు చేసిన చిన్న మంచిని గుర్తించకుండా మనం ఎప్పుడూ తప్పులనే పాయింట్అవుట్ చేస్తుంటాం. ఈ అప్రోచ్ అనేది రిలేషన్షిప్స్ని పూర్తిగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఈ డిస్కషన్లో చివరిగా ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. స్వమానంలో ఉండాలి మరియు గౌరవాన్ని తీసుకోకూడదు, ఇవ్వటమే తీసుకోవటము. ఈ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ స్వమానం అంటే చాలామంది దేహాభిమానం లేదా ఈగో అనుకుంటారు. అవును, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి ఈగోతో ఉంటారు. కానీ స్వమానమంటే ఒక శ్రేష్టమైన ఆత్మగా మనం ఉండటం. మనం ఇతరులు మనకు గౌరవం ఇవ్వాలని వెయిట్ చేయకూడదు. ఎవరికైతే నిజమైన స్వమానముంటుందో వారు ఎలాంటి షరతులు లేకుండా ఇతరులకు గౌరవమిస్తారు. మనం ఇతరులకు గౌరవమిచ్చినప్పుడే అది ఆటోమేటిక్గా మనకు తిరిగి వస్తుంది అనేది ఈ సిద్ధాంతం. గౌరవం అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఇస్తే తిరిగి వచ్చేది. చాలా స్పష్టంగా చెప్పారు. ఈనాటి ఈ లోతైన విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఒకసారి ముఖ్యాంశాలను గుర్తు చేసుకుంటే, చిత్రాన్ని కాదు చరిత్రను, అంటే గుణాలను ఫోటోకాపీలాగా ఫాలో అవ్వాలని తెలుసుకున్నాం. అలాగే ఎండుమిరపకాయల లాంటి కఠిన పరీక్షల్లో కూడా మన సంకల్పం కదలకుండా ఉండాలని. అవును, కళ్ళు బ్లింక్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. నిందను గులాబీగా మార్చడం, అలాగే ఇతరులలోని 5% మంచిని చూసి వారిలో ధైర్యాన్నిచ్చే లీడర్షిప్ లక్షణం, ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలవో మనం చర్చించాం. ఈ విషయాలు కేవలం వినడానికే కాదు, ప్రాక్టికల్గా అప్లై చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అవును. అయితే ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్లందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదలాలనుకుంటున్నాను. తప్పకుండా. మనం సాధారణంగా ఇతరుల వైఫల్యాలకు ఎలా స్పందిస్తున్నాం? వారిలో ఉన్న ఆ 5% మంచిని గుర్తించి వారిలో ధైర్యాన్ని నింపుతున్నామా? లేక 95% తప్పులనే పదే పదే చూపిస్తూ వారిని మరింత బలహీనపరుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎదుటివారికి షరతులేని గౌరవం, అంటే అన్కండిషనల్ రెస్పెక్ట్ ఇచ్చిన రోజున ఈ ప్రపంచం మనల్ని చూసే దృష్టి ఎలా మారుతుందో ఊహించుకోండి. వావ్! చాలా పవర్ఫుల్ థాట్ ఇది. ఎదుటివారి తప్పులను కాదు, వారిలోని మంచిని చూసి ధైర్యమివ్వడం. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ ప్రాక్టికల్ పాయింట్స్ని మన రియల్ లైఫ్లో అన్వేషిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన సమాచారంతో, లోతైన చర్చతో కలుద్దాం. నమస్కారం.